కారు అద్దెకు ఇచ్చే విషయంలో ఓ పోలీస్ అధికారి తనను మోసం చేశారని గుంటూరుకు చెందిన బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అర్బన్ అధ్యక్షుడు మన్నేపల్లి హనుమంతరావు శర్మ తెలిపారు. ఈ మేరకు బ్రాడీపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత ఏడాది సెప్టెంబర్ నెలలో స్విఫ్ట్ డిజైర్ కారును అమరావతి ఎస్ఐగా పనిచేస్తున్న నరసింహకు అద్దెకివ్వడం జరిగిందన్నారు. ఇందులో మధ్యవర్తిగా అమరావతికి చెందిన ముస్తఫా అనే వ్యక్తి కూడా ఉన్నాడని చెప్పారు. అయితే అద్దె సక్రమంగా చెల్లించకపోగా తిరిగి తనపైనే అక్రమ కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ రేంజ్ ఐజీ త్రిపాఠి పల్నాడు జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశామన్నారు. ఇప్పటికైనా పోలీసు అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు. 11,50,000 రూపాయలు కారండి. నెల నెల ఫైనాన్స్ వాళ్ళకి 20,000 రూపాయలు కట్టాలి. ఈఎంఐ పద్ధతిలో తీసుకున్నాం కారు. అయితే ఇది నా పేరు మీద కాకుండా మా దూర బంధువులైనటువంటి వాళ్ళ పేరు మీద, ఒక ఆడపిల్ల పేరు మీద ఉన్నది. దీన్ని తీసుకొని దీని మీద చర్యలు తీసుకుందామని చూస్తున్నారు వాళ్ళు. మాచర్ల టౌన్ చేస్తున్నాడు. ఇక్కడ నుంచి అమరావతి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి మాచర్ల టౌన్ చేస్తున్నందుకు గాను పల్నాడు ఎస్పీ గారికి రిఫర్ చేయడం జరిగింది ఈ కేసును. అయితే ఎస్పీ గారి ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఎస్బీ ఆఫీసులో ఎస్ఐ తిరుపతిరావు గారు విచారించి నా దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు ఎస్ఐ గారికి ఈ తిరుపతిరావు ఎస్ఐ గారు ఫోన్ చేస్తే ఆ ఎస్ఐ గారు చెప్పినటువంటి మాట, 2 నెలల క్రితమే నేను కారు హ్యాండ్ ఓవర్ చేశాను మధ్యవర్తికి అని చెప్పడం జరిగింది. ఆ మధ్యవర్తికి ఫోన్ చేస్తే 20 రోజుల క్రితమే నేను హనుమంతరావుకి కారు అప్పచెప్పానని చెప్పి మధ్యవర్తి చెప్తా ఉన్నాడు. ఇదంతా చూస్తూ ఉంటే ఏదైతే ఆ ఎస్ఐ నరసింహ అనే వ్యక్తి ఏదైతే నన్ను తప్పుడు కేసులు పెట్టి బనాయిస్తానని చెప్పి ఏ మాట అయితే అన్నాడో ఇప్పుడు అదే చేస్తున్నాడు అని చెప్పి కూడా నాకు భయంగా ఉంది. నా జీపీఎస్ ట్రాక్ కూడా అతని మొబైల్కి కనెక్ట్ చేసుకోవటం జరిగింది. అయితే 5వ నెలల నుంచి నేను డబ్బులు కట్టబోవటంతో మళ్ళీ నా కారు నాకు ఇవ్వమని చెప్పి ఆయనకు ఫోన్ చేస్తే ఆయన అంటాడు, అతను నేను ఇచ్చిన అడ్వాన్స్ డబ్బులు నేను నీకు వడ్డీకి డబ్బులు ఇచ్చాను, ఆ వడ్డీతో సహా తిరిగి మళ్ళీ చెల్లిస్తే నీ కారు నీకు ఇస్తానని చెప్పి అడ్డం తిరగటం జరిగింది. అయితే నేను అప్పుడు ఆ మాట అనుతున్న దాంట్లో మా ఇద్దరికి వాదోపవాదాలు జరిగినప్పుడు నేను మీ దగ్గర తీసుకుని వడ్డీ డబ్బులు కాదు నెల అద్దె కింద అని చెప్పి నేను మాట్లాడిన తరుణంలో రెండోది నేను నీకు ₹1 కూడా చెల్లించను, నీ కారు కూడా నీకు ఇవ్వను, నీకు చేతనైంది చేసుకో అంటూ నన్ను భయభ్రాంతులకు గురి చేసి తప్పుడు కేసులు బనాయిస్తానంటూ కూడా బెదిరించడం జరిగింది. అదే ఆ బెదిరిస్తున్నప్పుడు నేను పూర్తిగా భయపడిపోయి నేను గౌరవ గుంటూరు రేంజ్ జనరల్ ఆఫ్ పోలీస్ వారికి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఇస్తే ఆ కంప్లైంట్ నాకు రెండో తారీఖు